అందరికీ నమస్కారాలు. ప్రపంచ దేశాల్లోనే పేరుగాంచిన దేవుడు ఎవరు అంటే మనకి ఏడుకొండలవాడు వెంకటరమణ. అటువంటి దేవునికి అపచారం జరిగింది. ఈ దుర్మార్గమైన గవర్నమెంట్ ఏమంటే వచ్చిందో వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో పేద మధ్యతరగతి మైనారిటీలు ముస్లింస్ ఎవరిని కూడా వదలకుండా దుర్మార్గంగా హత్యలు చేసి ఆస్తులు ధ్వంసం చేసి ఇదన్నీ చాలదని రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో మ్యాక్సిమం దేవస్థానాల్లో 7వ చోట దేవాలయాల్లో పగలగొట్టి విగ్రహాలు పగలగొట్టి ఇదన్నీ చాలదని చెప్పి తిరుమల వెంకన్న స్వామి దేవస్థానం ప్రసాదాలకే ఎసరు వేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మేము చెప్తున్నాం, ఎక్కడెక్కడ దేశాల నుంచి వివిధ దేశాల నుంచి వస్తారు. ఒక ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచం మొత్తం మీద శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తారు దండం పెట్టుకొని. ఆ ప్రసాదం మాకు అంత దొరికినా చాలరా బాబు అని చెప్పి చెప్పులు వదిలి కళ్ళకి దండం పెట్టుకొని ప్రసాదం తిని తరిస్తారు. అటువంటి ప్రసాదంలో కూడా వీళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించి దాంట్లో మోసం చేసి కోట్లు కట్టించారు. జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, వైవి సుబ్బారెడ్డి అయితేనేమి, కరుణాకర్ రెడ్డి అయితేనేమి, వారి మిత్ర బృందం మొత్తం కలిపి కూడా దీంట్లో పాల్పంచుకుంటారు. కావున వారిని శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు కూడా దీని మీద చర్య తీసుకోవాలా. సుప్రీంకోర్టు గారిని మేము కోరేది ఏంటంటే, ఇది సుమోటోగా కేసు తీసుకొని దీంట్లో ఎవరెవరు దోషులు ఉన్నారో వాళ్ళని సిబిఐ విచారణ చేసి వాళ్ళని శిక్షించవలసిందిగా మేము కోరుతున్నాం. గత ప్రభుత్వంలో రాక్షస పాలన కొనసాగింది. రాక్షసుడు ఏ విధంగా దేవతలను లేకుండా సర్వ విమూలనం చేశాడో అదే విధంగా రాక్షస పాలనలో జగన్మోహన్ రెడ్డి దోచుకునే దానికి అంతు పంత అనేది లేకుండా పోయింది. కాదు ఏది అనర్హం అనే విధంగా దోచుకున్నాడు. ఇళ్లలో ఇసుక, అక్రమ లేఅవుట్లు, నల్ల మట్టి, ఇక ఆడవాళ్ల మాన ప్రాణాలు అన్ని గాని సర్వనాశనం చేశాడు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచ దేశాల్లో ఎంత పరిశుభ్రమైనదో ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. పురాతన కాలంలో నుండి తిరుమల వెంకటేశ్వర స్వామికి అంత ప్రాధాన్యత ఉంది, ఆ ప్రసాదానికి అంత ప్రాముఖ్యత ఉంది. అలాంటి తిరుమల రడ్డును కూడా వదలలేదంటే ఈ రాక్షస దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడైన జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏమని చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. మా డిమాండ్ ఏంటంటే, మేము నల్ల చీరలతో ఈ రోజు వెంకటేశ్వర స్వామికి, స్వామి మమ్మల్ని క్షమించు, హిందూ తత్వాన్ని నాశనం చేసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు. ఈ రోజు ముస్లిం మహిళలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి అంటే అంత ప్రీతితోటి అయ్యో హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారని, మేము కుల మతాలకు అతీతంగా మేమంతా ఒకటే, సర్వ సమానం అనే విధంగా మేము ప్రవర్తిస్తుంటే ఈ రాక్షసుడు చేసిన దుర్మార్గానికి చింతిస్తూ మేము ఒకటే, న్యాయపరంగా తిరుమల లడ్డును అపవిత్రం చేసిన దోషులను శిక్షించాలి. ఆ 7 కొండల వాడిని మీ లడ్డుని అపవిత్రం చేసిన దుష్టులని పురుగులు బట్టి చచ్చేటట్టు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి అప్రదిష్ట ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందూ సమాజాన్ని మనసుల్లో కలిచివేసింది. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అప్పనంగా దోచుకోవడమే కాకుండా ఆఖరాకు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని చూసి భయపడితే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో చేసే నెయ్యిని కూడా కల్తీ చేసి దాంట్లో కూడా కేజీకి 50 రూపాయల కమిషన్ కక్కుర్తిపట్టినటువంటి పనికి మాలినటువంటి రాజకీయవేత్త అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తెలియజేస్తా ఉన్నాం. యావత్ హిందూ సమాజం సంవత్సరాల తరబడి తిరుమల దర్శనం కోసం టికెట్లు బుక్ చేసుకొని 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి స్వామివారి రెప్పపాటు దర్శనం కోసం తగతగలాడి తాపత్రయపడుతూ ఆ దర్శనం తర్వాత అమోఘమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని తాను తీసుకొని తన బంధువులందరూ బాగుండాలని, తన మిత్రులు బాగుండాలని వాళ్ళకు పంచేటువంటి ప్రసాదాన్ని దుర్మార్గంగా చెప్పడానికి కూడా
నోటితో మళ్ళా చేసిన పని చెప్పడానికి కూడా అభ్యంతరకరమైనటువంటి పవిత్రమైన ఆవు నేతితో చేయాల్సిన లడ్డును పంది కొవ్వు ఇతరత్ర పశువుల యొక్క జంతు సంబంధమైనటువంటి అవశేషాలతోటి చేశాడంటే ఇంతకంటే నీచమైనటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. అందుకే వాళ్ళ నాయన 2 కొండలు 7 కొండలు కాదని చెప్పి ఆయన దాన్ని మొదలుపెట్టాడు. ఈయన ఏదో ఒక విధంగా దీన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న చరిత్ర ఈరోజు ఇది చంద్రబాబు నాయుడు గారో తెలుగుదేశం పార్టీనో ఎవరో తీసుకొచ్చి ఆరోపణ చేసింది కాదు. డైల్ యువర్ యువో కార్యక్రమంలో వేలాది మంది భక్తులు ప్రసాదాలు బాగలేవు, దర్శనం బాగలేదు, అక్కడ ఇచ్చేటువంటి అన్న ప్రసాదంలో కూడా నాణ్యత లేదు అని చెప్పిన మీదట ఆ యొక్క డైల్ యువర్ యువో కార్యక్రమంలో వచ్చినటువంటి భక్తుల యొక్క అభ్యర్థనలను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశీలించి చేసిన పిమ్మట యొక్క ఆసియా ఖండంలోనే పెద్దదైనటువంటి ఒక ల్యాబొరేటరీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళకు సంబంధించినటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళకు సంబంధించినటువంటి ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన తరువాత ఈరోజు ఈ విషయాలు బయట పెట్టడం జరిగింది. దీని మీద మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈరోజు జరుగుతున్నదో దీంట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారు దీని మీద విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఏదైతే కేసులను సుమోటోగా తీసుకుంటున్నదో అదేవిధంగా కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని ఈ యొక్క కేసును సిబిఐకి అప్పగించి విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. దేశవ్యాప్తంగా ఈరోజు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అందరూ కూడా చాలా సిగ్గుతో తలదించుకునే విధంగా గత టీటీడీ పాలక మండలి చేసిన దుశ్చర్య చాలా దయనీయమైన ఘటనగా ఈరోజు దేశవ్యాప్తంగా భావిస్తూ ఉన్నారు. అది మనం హిందువులు అతి పవిత్రంగా స్వీకరించే తిరుమల లడ్డు ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తే అక్కడ మనం కనీసం మాంసాహారాలు కూడా లడ్డు మన ఇంట్లో ఉన్న రోజులు కూడా మాంసాహారాలు మన ఇంటి దరిదాపులు కూడా రానివ్వము. అంత పవిత్రంగా ఉండే లడ్డుని, అంత పవిత్రంగా చూసుకునే లడ్డుని వాళ్ళు తయారీలో ఆవు నెయ్యి కలపాల్సినటువంటి దాంట్లో రకరకాలైన జంతువుల క్రొవ్వుని వాడటం చాలా బాధాకరమైన విషయం. నిన్న ఒక నాయకుడు అంటాడు, వాసుపల్లి గణేష్ అనే ఒక రౌడీ అంటాడు, ఆయన వైవి సుబ్బారెడ్డి గారు చాలా పెద్ద మనిషి, ఆయన పాదాలు ముట్టుకోవాలనిపిస్తుంది, ఆయన దైవాంశ సంబుద్ధుడు అని చెప్పనేసి. అదే మీ దైవాంశ సంబుద్ధుడు ఆ పెద్ద మనిషి గతంలో ఆయన పాలనలో ఎందుకు క్యూ లైన్లో ఉన్న భక్తులకి పాలందించలేదు, అన్నప్రసాదాలు పెట్టలేదు? కనీసం 5 గంటలు 6 గంటలు 10 గంటలు 12 గంటలు క్యూ లైన్లో ఉండే భక్తులకి కనీసం ఏ రోజును కూడా మీ పాలనలో ఒక్కరికి కూడా ఆకలి తీర్చిన దాఖలాలు లేవని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగర నడిబొడ్డులో కప్పిర శ్రీనివాసులు గారు, రేవతి గారు వారు ఈరోజు స్పందించి వేలాది మందితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళు ఈరోజు అటువంటి చర్యని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించి అందరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నటువంటి చర్యకి ఖచ్చితంగా ఆ దుర్మార్గుల్ని దుష్టుల్ని శిక్షించాలని చెప్పనేసి ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పాలాభిషేకం చేయడం కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో వచ్చినటువంటి లడ్డూని అందరికి పంచడం కానీ జరిగింది. ఖచ్చితంగా ఆ దుర్మార్గులకి కఠిన శిక్ష పడాలా. దీనికి వాయిదాలు లేకుండా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో వాళ్ళని విచారించి వెంటనే దోషుల్ని అతి కిరాతకంగా శిక్షించి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేయాలంటే భయపడే విధంగా శిక్షలు వేయాలని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.